ఆలేరు పిఎస్సిఎస్ సొసైటీ సిఇఓ వెంకరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మన సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని సెంటర్లు నిర్వహిస్తున్నారు? 8 సార్. ఈ 8 సెంటర్లు చేస్తున్నారు. 8 సెంటర్లో ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు సార్ మీరు? దొడ్డు రకం ధాన్యం చేస్తున్నాం సార్. ఇప్పుడు సన్నాలు ఏమి లేవు? సన్నాలు ఇంకా చేయలేదు సార్. సార్, ఈ 8 సెంటర్లు నిర్వహణలో మీరు దొడ్డు రకం ధాన్యం సేకరిస్తున్నారు. మరి దొడ్డు రకానికి మద్దతు ధర ఎంత? ఏమైనా బోనస్ ఏమైనా కల్పిస్తున్నారా సార్? దొడ్డు రకానికి బోనస్ లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సన్న రకానికి బోనస్ మేము వర్షాకాలంలో కొనుగోలు చేసినాం, బోనస్ ఇచ్చింది సార్. అక్కడ అంటే ఈ 2320 ఇస్తూ ప్లస్ 500 బోనస్ కూడా ఇచ్చింది సార్. అప్పుడు చేసినాం మేము. ఆలేరు మార్కెట్లో చేసినాం నేను అక్కడ. సార్, మీరు నిర్వహించే సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సెంటర్లలో కనీస సౌకర్యాలు ఏమితో అవపడుతుంది అంటారు సార్? మరి ఏమేమి ఏర్పాట్లు చేశారు సార్? అన్నీ చేసాం సార్. వాటర్ పెట్టాము, అక్కడ కరెంటు ఇక్కడ సెంటర్లో చేసినాం. మేము ప్యాడీ క్లీనర్స్ పెడతాం. ఎప్పుడైనా ప్రతి సెంటర్ నుంచి మన మార్కెట్ నుంచి ఇస్తారు. టార్పాలిన్స్ ఇచ్చారు సార్. ఒక 10-15 సెంటర్కి ఉంటాయి మనకు. అయితే మన బస్తాలు కాపాడుకోవడానికి తడవకుండా చూసుకోవాలి. మన జోకిన బస్తాలు చూసుకోవడానికి అనేది మనకు మార్కెట్ నుంచి ఇచ్చారు సార్. సెంటర్కు ఒక 10 ఉండేటట్టుగా ఇచ్చారు సార్. అది మరి ఈ సెంటర్లలో టెంట్ కానీ మంచినీటి సౌకర్యం కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏమైనా రైతులు ఏమైనా వడదెబ్బకు గురైతే వాళ్ళకు సదుపాయాలు ఉన్నాయి? ఈ రోజే కలెక్టర్ గారు మాకు అవన్నీ నిన్న నుంచి చెప్తున్నారు. పొద్దున్న మేము ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు కూడా మా డీసీ గారు వచ్చి మజ్జిగ ప్యాకెట్లు కూడా చేసారు సార్. పొద్దున్నే వచ్చి ఇచ్చిపోయినారు చైర్మన్ గారు ఇద్దరు కలిసి. ఈరోజు ఈ సెంటర్లోనే ఇచ్చినాం సార్. రోజు సెంటర్కు చేద్దామనే ఆలోచన. రంజన్లు కూడా పెట్టినాం సార్ మేము సెంటర్లో. రంజన్లు పెట్టి నీళ్ళు పోస్తున్నాము ప్రతి ఒక్కరికి. ఇక్కడ కరెంటు పెట్టినాము, లైటింగ్ ఉంటుంది, ప్యాడీ క్లీనర్ ఉంటుంది ఎప్పుడు అందుబాటులో రైతులకు. ఈ కొనుగోలు కేంద్రాలలో ప్యాడీ క్లీనర్ కానీ టార్పాలిన్లు కానీ తేమ యంత్రాలు ఎలక్ట్రానిక్ యంత్రాల పనితీరు అక్కడక్కడ అంటే మొరాయిస్తున్నాయని తెలుస్తున్నాయి సార్. మరి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? మరి అవి ఎలా పనిచేస్తున్నాయి? అవి పర్ఫెక్ట్గా చేస్తాయి సార్. మనకు ఎప్పుడు ఒక రెగ్యులర్గా ఒక ఆయన మెకానిక్ ఉంటాడు. చేయగానే వచ్చి నిన్న కూడా మళ్ళీ ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందని పక్కకు వేసేస్తాం సార్. అది చిన్న 50 గ్రాములు తేడా వచ్చినా కానీ ఎమ్మటే ఫోన్ చేస్తే వస్తాడు. అది తీసి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి చెక్ చేసుకుంటుంటాము. మనం వెయింగ్ బాడుతో చెక్ చేసుకొని మ్యాచర్ మిషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏది మార్కెట్ వాళ్ళే మనకు అవి కూడా ఇచ్చారు. మాకు 5 ఉన్నాయి. మార్కెట్ వాళ్ళు కూడా మనకు ఒక 5-6 వాళ్ళు ఇచ్చారు. ప్రతి సెంటర్కు ఒక మ్యాచర్ మిషన్ పక్కా ఉన్నది సార్. ఇప్పుడు ఈ మ్యాచరింగ్ మిషన్లు అంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం వల్ల తేడా చూపిస్తుందట. మరి ఇవి మన దగ్గర ఏమైనా మొరాయించి ఏం లేదు, ఇబ్బందులు ఏమైనా తలెత్తినాయి సార్? ఏం లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. రిపేర్ చేయిస్తాం. మొన్న సీజన్ రాగానే మేము రిపేర్ చేయిస్తాం సార్. అది రిపేర్ చేయించి ప్రతిసారి రిపేర్ చేయించుకొని ఇందులోకి మేము కాంటాలు కానీ ఏది కానీ చేయించుకొని వచ్చేస్తాం సార్. అది ప్రతిసారి. వడ్ల అంటే మ్యాచరింగ్ ఎంత ఉండాలి సార్? వడ్లకు తేమ శాతం బిలో 17 ఉండాలి సార్. వాళ్ళు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటంటే బిలో 17 ఉంటే మనం కొనుగోలు చేయాలి కంపల్సరీ. ఏఈఓ గారు వచ్చి మనకు అనాలిసిస్ రాసి పొద్దున్నే వచ్చి మైచర్ తీసేసి అన్ని సెంటర్లో పోయి ఈరోజు మైచర్ చూస్తారు. ఒకవేళ 18 వచ్చింది అనుకోండి ఈరోజు ఒక రైతుది, మళ్ళీ రేపు వచ్చి అదే రైతు మళ్ళీ చూస్తారు. అక్కడ అనాలిసిస్ రిజిస్టర్లో సంతకం పెట్టి 17 బిలో వచ్చింది మేము కొనుగోలు చేస్తున్నాం సార్. ఈ కొనుగోలు కేంద్రాలలో ఏవో ఆధ్వర్యంలో గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేశారా? వేస్తే ఆ కమిటీ నిర్వహణ ఎట్లా ఉంది? దాంతోపాటు టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారు. గేట్ రిజిస్టర్ ఉంటుంది సార్ మన దగ్గర. టోకెన్ అంటే టోకెన్ ఏమి ఉండదు, గేట్ రిజిస్టర్ ఉంటుంది. రైతు తెచ్చి ఇక్కడ సెంటర్లోకి రాగానే పొజిషన్ రోజే ఇక్కడ మా ఇన్ఛార్జ్ ఉంటాడు సార్. ఇక్కడ ఆ ఇన్ఛార్జ్ నమోదు చేసుకుంటాడు. అట్లా కొన్ని అంటే సెంటర్లలో టోకెన్ సిస్టమ్ ప్రకారం కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలకి ఎక్కడ లేదు అలాంటి వేరే వాళ్ళు సీరియల్ ప్రకారం లేకుండా ఎవరైనా ముందు పెడుతున్నారని తెలిసింది సార్. మా వద్దకు రైతులు చెప్పారు. అదేమన్నా ఇక్కడ ఆలేరు ఏరియాలో అయితే మేము ఇప్పుడు నేను అంటే 2020 నుంచి సార్ ఇప్పుడు విలేజ్లకు రాకపోయేది. అంతకుముందు మేము విలేజ్ మార్కెట్ చేసినా గొల్లకొండ సెంటర్లో చేసిన, పక్కనే ఉంటుంది గొల్లకొండ కూడా. అయితే ఇప్పుడు ప్రతి విలేజ్లో పెట్టింది కాబట్టి ఇక్కడ ఎమ్మటే రైతు ఇక్కడనే ఉంటాడు కాబట్టి వచ్చి మాకు ఫోన్ చేసి చెప్తాడు అక్కడ. లేకపోతే ప్రతి సెంటర్కు ఇన్ఛార్జ్ని పెట్టినాం. ఆ ఇన్ఛార్జ్ ప్రతిరోజు సీరియల్ ప్రకారంగానే రైతులు ఎమ్మడే ఉంటారు సార్. అట్లా ఏం లేదు, ప్రతి రైతు చూసుకుంటుంటాడు. మేము అటు పెడుతున్నామా ఇటు పెడుతున్నామా ఏమైనా తప్పు పెడుతున్నామా అని రైతు ఊకోడు. ఫస్ట్ రైతే ఊకోడు. సార్, మీరు రాజకీయ ఒత్తులు ఏం లేవు సార్ మాకు, అట్లా ఏమీ ఉండవు. కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యం ఇప్పుడు అంటే ఏది వేసే తూకం ఎంత వేస్తున్నారు? బస్తా ఖరీదు ఎంత తీస్తున్నారు? 41 సార్. 41 మన కలెక్టర్ గారు కూడా 41 అన్నారు. ఇప్పుడు
41 తూకం వేస్తున్నాం సార్. తూకం 40 కేజీలు వేస్తారు, 650 నుంచి 700 గ్రాములు అవును సార్. బస్తా ఖరీదు తీస్తారు. మీరు 41 అంటున్నారు. 41 అనేది ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అది మనకు మొన్న లేదు ఎక్కడైనా అంతే ఉంది కదా, ఎక్కడైనా అంతే ఉంది సార్. ఎక్కడైనా 41 అంటున్నారు. 41 సార్, 41 700 800 వాళ్ళు చూసుకుంటారు సార్. వాళ్ళు ఈ లోపు మనకు గన్ని బ్యాగ్స్ కొంచెం ప్రాబ్లం ఉంటాయి కదా సార్. ఇక్కడ ఏదన్నా మ్యాచర్ కొంచెం ఇటాట అయినా కానీ కొంచెం అంతే సార్. అది ఈ 41 జోకమని చెప్పినారు వాళ్ళు. గోనె సంచుల టెండర్ ప్రక్రియ సకాలంలో నిర్వహించడం వల్ల గోనె బస్సుల కొరత ఎక్కువగా ఉందని రైతులు మా వద్దకు ఆవేదన ఈ సెంటర్ నుంచి అయితే అలాంటి పరిస్థితి ఇక్కడ మల్లికార్జున బిల్లని ఒప్పజెప్పారు. వాళ్ళు ఎమ్మటెమ్మట తెచ్చేసారు. నిన్న కూడా అయిపోగానే మళ్ళీ మాకు ఇప్పుడు ఆత్మకూరు నుంచి వెళ్ళి కొత్త గని స్టార్ట్ అయినాయి సార్. నిన్న నుంచి వెళ్ళి మొన్నటి వరకు మాత్రం ఈ మల్లికార్జున బిల్ నుంచి వచ్చినాయి మాకు. ఆ మల్లికార్జున బిల్ నుంచి మాత్రం తీసుకున్నాం. రైతులు పండించే పంట వరకు గన్ని బ్యాగ్స్ కొరత అయితే మన దగ్గర రోజు 1000 ఉండగానే 2000 ఉండగానే వచ్చేసింది సార్. ఇప్పుడు షారాజ్పేటలో దిగుమతి చేస్తున్నారు. అక్కడికే పోయాను మీరు ఫోన్ చేసినప్పుడు. నేను సకాలంలో ఈ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల రైతు పండించిన ధాన్యం అంటే ఈ పచ్చి ఓట్లను దళారులు, మధ్య దళారులు ఇతర రాష్ట్రాలు తరలించకపోతున్నారు సార్. సొసైటీ ఆధ్వర్యంలో ఎలాంటి నియంత్రణ ఉంది మరి? మాకు అలాంటి పవర్స్ అయితే ఏం లేవు సార్. వాళ్ళని ఆపాల్సిన పవర్స్ అయితే లేవు. మేమైతే దాదాపు ఏప్రిల్ 1st వీక్లో ఓపెన్ చేస్తాము. ఓపిక ఉన్న రైతు ఇక్కడనే అమ్ముకుంటాడు సార్. ఓపిక ఉండి ఎండలో ఉండి అంత టార్పాలిన్స్ ఎండబోసుకొని అన్ని ప్రాసెస్ చేసుకున్న రైతు ఎవరైనా కానీ మాకే అమ్మేస్తున్నారు రెగ్యులర్గా. ఎవరో కొంతమంది ఇట్లా చేసుకునే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు అది మా కంట్రోల్లో మాత్రం లేదు సార్. అదైతే అది మార్కెటింగ్ వాళ్ళ కంట్రోల్ ఉంటుందా, ఎవరి కంట్రోల్ ఉంటుందో అయితే మరి అది మాకు దాన్ని ఆపాల్సిన లేదు. మేము చెప్తాం రైతుకు దాదాపు రండి మా దగ్గర రండి మద్దతు ధర గవర్నమెంట్ ఇస్తున్నది, మీరు ఎందుకు కూడా కొట్టుకుంటారు. 1800 అంటే 500 తేడాగా సార్ మనకి. ఇప్పుడు ప్రతి ఒక్క మోటివేట్ చేస్తాం రైతుకు దాదాపుగా. ఈ కొల్లూరు విలేజ్, ఇప్పుడు ఇక్కడ గుల్లకొండ విలేజ్, వీళ్ళు ఓరు అసలే కొల్లూరు వాళ్ళు అసలే. ఈ కొల్లూరు సెంటర్ సార్ ఇది మనం చేసి ఇప్పుడు కూర్చున్నది. కొల్లూరు సెంటర్ నుంచి అనేది బయట అమ్ముకోరు వాళ్ళు. అంతా రైతులు, కష్టపడే రైతులు ఉంటారు. మద్దతు ధరే తీసుకుంటారు దాదాపుగా 90%. ఒక 10% కూడా బయటికి పోతారు ఇక్కడ నుంచి. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళు ఎలక్ట్రానిక్ కానీ, తేమ యంత్రాలు కానీ, తార్పాలని కానీ సొసైటీలకు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు? నిర్లక్ష్యం ఉందంటారు. రైతులకు సకాలం తార్పాలు ఇస్తలేము అంటున్నారు. ఆలేరు మార్కెట్లో మాత్రం మనకు ప్రతి సెంటర్కి ఒక మైచర్ మిషన్ ఇచ్చారు. ఒక 10 టార్పాలను ఇచ్చారు ప్రతి సెంటర్ కోసం అనేది. వాళ్ళు 100 మనకు టార్పాలిన్స్ ఇచ్చారు సార్. ప్రతి సెంటర్కు ఒక ప్యాడీ క్లీనర్ కంపల్సరీ వాళ్ళు చేసినాయి సార్. మనం ఏం కొనుక్కునే కాదు. కాకపోతే కాంటాలు కూడా ఇచ్చారు. 16 కాంటాలు ఇచ్చారు. మేము 16 కొనుక్కున్నాం, వాళ్ళు ఒక 16 ఇచ్చారు. మొత్తం 32 కాంటాలు సార్. సెంటర్కు 3-4 పెడతాం దాదాపుగా సెంటర్ దగ్గర. దాంట్లో మాత్రం మా ఆలేరు మార్కెట్ యాడ్ మాత్రం మాకు సహకరిస్తుంది బాగా. ఇక్కడ మాకు లోకల్ అయ్యో మరి అందరికీ కూడా ప్రతి వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు సార్ వాళ్ళు. సరే, ఈ తేమ శాతం, పొల్లు శాతం ఎక్కువ ఉందని వీళ్ళు తూకం మీద దాంట్లో వేసి 4-5 కేజీలు కోత కోస్తున్నారని అంటున్నారు రైతులు. ఇప్పుడు కోతలు లేవు సార్. ఈ మొన్నటి నుంచి మాత్రం ఈ గవర్నమెంట్ దాదాపు ఈ కలెక్టర్ గారు అయితే బాగా సీరియస్గా ఉండి మిల్లర్స్ మీద కోతలు మాత్రం జరగనిస్తలేడు. ఎందుకు జరగనిస్తలేడు అంటే ఇక్కడ కాటా కాగానే ఈవినింగే మేము ట్యాబ్ కొట్టేస్తున్నాం. ఆయన కోతలకు ఛాన్స్ లేదు కదా సార్. అక్కడ లారీ అక్కడ పోకముందే అంత ఎఫ్ఏక్యూ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఏ గ్రేడ్ ప్రకారంగా ఏమంటే కాంటా చేసేస్తున్నాం. ట్యాబ్ కొడతాడు బాబు, ఇక్కడనే ఉంటాడు లారీ. అంటే మీరు అంత తూకం వేసే టైంలో, ఇప్పుడు వేసే టైంలో పొల్లు తేమ ఉందనేది దాంట్లోనే చేస్తున్నది లేదు సార్. అట్లాంటిది మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు 8 సెంటర్లు చేస్తున్నాం. ఇక్కడ మనకు అలాంటిది ఏది చేయం. అక్కడ పరిస్థితి లేదు సార్. అది అమలు ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు కొన్ని కొనుగోలు కేంద్రాలలో తెలిసింది. ఈ కేంద్రాలు అంటే ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క రకంగా ఉన్నారు సార్. ఇక్కడ అమ్మాలి వాళ్ళు ఎట్లుంటే బీహార్ వాళ్ళు వస్తే కొంచెం అక్కడ బీహార్ వాళ్ళని తీసుకున్న వాళ్ళు ఇక్కడ లేకుంటే ఇప్పుడు పటేల్ కూడా ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. మంతపూర్ చేస్తాను నేను. మంతపూర్లో వాళ్ళు ఈ మధ్యలో రైతులు 20 రూపాయల కాడికి వేరే వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. లోకల్ రైతులు సార్. ఇప్పుడు కొంతమందిని నింపుతారు వాళ్ళు, కొంతమంది లేడీస్ నింపుతారు వాళ్ళు. విలేజ్కి మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇక్కడ అంతా ఉండాలని అయితే ఏం లేదు సార్. ఇప్పుడు ఇది ప్రతి దగ్గర అట్లా అడిగి తెలుసుకుంటారు. ఈ ఊర్లో ఎంత ఉంది, ఆ ఊర్లో ఎంత ఉంది, ఆ ఊర్లో ఎంత ఉంది, రకరకాల. అది అమాలి సమస్య అనేది ఎంత రైతులు క్వింటాల్కి 2 రూపాయలు 3 రూపాయలు బస్తాకు సంజయ్. బస్తాకు రకరకాలుగా ఉన్నది సార్. ఇది ఎంత ఉంటుంది ఇప్పుడు వీడు తీసుకునేది? 25 రూపీస్ నింపుతారు వాళ్ళు వేరే. సార్, మీకు మిల్లులో అలాట్మెంట్ సరైన టైంలో లేకపోవడం వల్ల ఇక్కడ కాంటాలు పెట్టిన
ధాన్యాన్ని అక్కడ తొందరగా అంటే మిల్లర్లు అక్కడ ఇబ్బంది పెడుతుంది, లారీల కొరతతోటి కావచ్చు, మిల్లర్లు అలాట్మెంట్ కాక అక్కడ దిగుమతి కూడా సరిగా అయితే లేదు సార్. మరి ఇక్కడ రైతులు కూడా ఇక్కడ కళాలు ఉన్న రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నారు? అక్కడ లేబర్ ప్రాబ్లం సార్. ఇప్పుడు మిల్లు ఒకటి అలాట్మెంట్ చేసి శివ మిల్ అని అలాట్ చేశారు సార్ మనకు. అయితే దిగుమతి ప్రాబ్లం వస్తుంది. అక్కడ వాళ్ళు లేబర్ని కరెక్ట్ పెట్టుకోవట్లేదు. పెట్టుకోకపోయే వరకు ఏమవుతుందంటే 2 రోజులు 3 రోజులు ఒక లారీ ఎంఆర్ఓ గారు ఒక రోజు 2 రోజులు 3 రోజులు అవుతుంది సార్. అక్కడ ఆ మిల్లర్ దగ్గర కనుక కరెక్ట్ దిగుమతి కనుక జరిగితే, అక్కడ కనుక లేబర్ని కరెక్ట్ పెట్టి దిగుమతి జరిగితే చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది సార్. ఇది ఈ మార్కెట్లు అనేవి లారీలు రాక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క సెంటర్కి అట్లా రావడం వల్ల మిల్లర్ కాడ కనుక ఫాస్ట్గా జరగాలి సార్. అది మిల్లర్ కాడ అన్లోడింగ్ కనుక ఫాస్ట్గా అయితే మనకు ఓకే సార్. సొసైటీ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది సార్ నిర్వహణ ఫైనల్గా? ఇప్పుడైతే మేము మాదే ఎక్కువ ఉన్నా సార్. ఇప్పుడు యాద్ డిస్టిక్ ఏరియా చూస్తే 50,000 దాదాపు రిపోర్ట్ సార్ ఇది. ఓకే, 50,000 దాదాపుగా. రైతులకు మీరు ఏం సూచన చేస్తారు చెప్పండి ఫైనల్? రైతులు ఏం చేయాలంటే మధ్య దళాలను ఆశ్రయించకుండా, ఎందుకంటే మేము పిఎస్సి చేసే కాబట్టి ప్రతి రైతుతోని ఏరియాలో నాకు సంబంధాలు ఉంటాయి సార్. దాదాపుగా అంతర్ లోనింగ్ నేనే చేస్తా రైతులతో. ప్రతి రైతుతోని ఏం చేయాలంటే ప్రతి రైతు ఎండబెట్టిన ధాన్యం మార్కెట్కి తీసుకురావాలి సార్. వాస్తవంగా ఎండబెట్టిన ధాన్యం తీసుకొని వస్తే మేము ఇక్కడ స్థలం ఉండదు సార్. ఇక్కడ ఎండపోసుకోవడానికి స్థలం ఉండదు. స్థలం ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది, లేట్ అవుతుంటుంది అనమాట. ఎండదు, మాయిశ్చర్ తొందరగా రాదు. బయట కనుక వాళ్ళు మాయిశ్చర్ చేసుకొని వచ్చిర్రు అనుకోండి, మనం ఇక్కడ మనం ప్యాడీ క్లీనర్ ఇస్తాం. మనం ప్యాడీ క్లీనర్తో క్లీన్ చేసుకుంటే ఎండపోసుకుని ఆయన ఇవాళ ఎండపోసుకుని ఆయన 2 వారం రోజులు ఉంటాడు సార్ ఇక్కడ ఎండపోసుకుని ఆయన. అక్కడ బయట కనుక ఎండపోసుకొని వచ్చిండు అనుకోండి, ఇప్పుడు ఇదే రోజు వెళ్ళిపోతాడు ఆయన. ఎఫ్ఏక్యూ ప్రకారం మన గేట్ రిజిస్టర్లో ఈయనది 7వ నెంబర్ అయినా కానీ ఆయనకు ఎఫ్ఏక్యూ ప్రకారంగా మ్యాచర్ చూసినాం అనుకోండి, ఆ ఎండపోసిన ఆయన ఇక్కడే మిగులుతున్నాడు. ఆయన ఏమంటాడు లాస్ట్కి వచ్చే వరకు, ఆయన ముందుకు వచ్చిన ఆయన నాకున్న నామ్స్ ప్రకారం ఏముంటుంది అంటే ఎఫ్ఏక్యూ ధాన్యం నేను ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. అట్లా అలాగే వెంబటే మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ రాగానే తూకం వేసి పంపించేస్తాం వాళ్ళని. ఇక్కడ వచ్చి ఇక్కడనే ఎండపోసుకొని ఇక్కడనే చేసుకోవడం వల్ల పైన కొంచెం లేట్ అవుతుంటుంది వాళ్ళది. మన డైలీ వైజ్గా గేట్ రిజిస్టర్ ప్రకారం మనం ఏం చేస్తుండాలంటే ఆ గేట్ రిజిస్టర్లో ఉన్న సీరియల్ ప్రకారంగానే మనం చూపించాలి ప్రతిరోజు. ఈరోజు ఒక ఆయన 20 వచ్చింది అనుకోండి, ఇది 2వ నెంబర్ అయినది. 8వ నెంబర్ అయినా బయట నుంచి ఎండపోసుకొని వచ్చి అనేది 16 వచ్చింది సార్. ఇప్పుడు 16 వచ్చింది పట్టుకున్నాడు, అది పెట్టేసేయాలి. అది అట్లా అది నేను చూసాను సార్. అయితే మధ్య దళాలకు పోకుండా ప్రతి రైతు ఏంటంటే పిఎస్సిఎస్ రైతుల వల్ల మేము కొనుగోలు చేస్తే మాకు వచ్చే దానివల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చే కమిషన్ కానీ ఏది కానీ సొసైటీలోకి వస్తుంది కదా సార్. ఇప్పుడు అదే ఆ రైతులకే మేము సర్వీస్ చేస్తాం. మళ్ళీ ఫర్టిలైజర్కో దానికో కొనుగోలు చేసి వాళ్ళకి సర్వీస్ చేస్తాం. ఇక్కడ కూడా ఒక గోదాం ఉంది, ఇక్కడ నేను ఫర్టిలైజర్ చేస్తాను రైతులకు. ప్రతి రైతుకు మేము 3 గోదాములు మెయింటైన్ చేస్తాం. మేమే ఫర్టిలైజర్ ఇస్తాం, మేమే లోనింగ్ ఇస్తాం రైతులకు. పంట రుణాలు మేమే ఇస్తాం. ప్రతి రైతు పిఎస్సిఎస్కే అమ్ముకొని వాళ్ళు, ఎందుకంటే ఇంటికి వస్తాం కదా సార్, ఇంటి దగ్గరకు వచ్చి కొంటున్నాం కాబట్టి వాళ్ళ పక్కనే ఇంటి దగ్గరకు వచ్చి కొంటున్నాం కాబట్టి ఎక్కడో కాదు మార్కెట్ తీసుకురమ్మంటలేము. ఇక్కడ అమ్ముకొని వాళ్ళు మంచి గవర్నమెంట్ ఇచ్చే రేటును పొందితే బాగుంటుంది సార్. వాళ్ళు పెట్టుబడి అయినా కానీ ఉన్న వాళ్ళ కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కుతుంది సార్. ఓకే సార్. మా ఫండా సార్ ఇప్పుడు ఇంతకుముందు 70 లక్షలు ఉన్నాయి సార్. ఒక 1,50,00,000 దాకా వచ్చింది సార్. ఇప్పుడు అక్కడ మేము పక్కన ఒక మార్ట్ కట్టుకున్నాం. పక్కనే గోడౌన్ గోడౌన్ నిర్మాణం ఉంది మీ సొసైటీకి. ఒకటేమో ఎంఎస్సి స్కీమ్ మీద చాలా పేర్లు వచ్చింది సార్ గవర్నమెంట్. అది 500 మెట్రిక్ టన్స్ సార్. అది 500 మెట్రిక్ టన్స్ స్టోరేజ్ చేసుకుంటున్నారా? ఇక్కడ చేసుకోవట్లేదు సార్. వాళ్ళకి ఇక్కడ మన దిక్కు లేదు. మన అక్కడ కెనాల్ ఏరియా అయితే రెంట్కి ఇద్దామనే ఆలోచనలు ఉన్నాం సార్. పక్కన ఇప్పుడు ఇదే ఫండ్తో, ఇప్పుడు ఇచ్చిన కమిషన్ ఫండ్తోనే పక్కన ఒక డిమార్ట్ కట్టుకున్నాం మేము. అక్కడ ఒక డిమార్ట్ అనేది అంటే కిరాయికి ఇచ్చుకున్నాం. దానికి మనకి 20,000 కిరాయి వస్తుంది. అది 29 lakhs పెట్టి అది కట్టుకున్నాం. ప్లస్ 70 lakhs ఇప్పుడు నిల్వ ఉన్నాయి. 30 lakhs డిపాజిట్ చేసిన. ఇట్లా 1,50,00,000 దాకా మనకు చేసి మా వేతనాలు కూడా సార్ ఇప్పుడు ఈ సొసైటీలు కనుక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం వల్లనే ఇవాళ ప్రతి దగ్గర సొసైటీలు నిలబడి అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఈ ఎండలైనా మేము కష్టపడి పనిచేస్తున్నామంటే మాకు జీతం దీనివల్లనే వెళ్తుంది సార్ ప్రతి సంఘానికి. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు అంటే సొసైటీకి మీరు సిబ్బందికి రిటైర్మెంట్ అయిన తర్వాత కంట్రిబ్యూటర్ స్కీమ్స్ కానీ రిటైర్మెంట్ వచ్చే బెనిఫిట్స్ కానీ మీకు అక్కడ సకాలం అందిస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ మీకు న్యాయం
జరుగుతుందంటారా? మాకు జరుగుతాయి సార్ బెనిఫిట్స్ అంటే సార్ సొసైటీ మా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఏముండదు. ఏమున్నా నా సంఘం నా చైర్మన్ ఇక్కడి నుంచి మాకు గ్రాడ్యుయేట్ ఇచ్చినా వీళ్ళు వేయాలి, ఏమైనా లీవ్ ఎన్కాష్మెంట్ ఇచ్చినా సొసైటీ నుంచి తీసుకోవాలి. నేను గవర్నమెంట్ నుంచి అయితే ఏముండదు సార్. ఇప్పుడు ఇది ఫండ్స్ మేము పెట్టుకున్నాం కాబట్టి డిపాజిట్ బేస్ పెట్టుకున్నాం కాబట్టి రేపు రిటైర్మెంట్ అయినా ఇంకా కొత్త ఉద్యోగస్తులు వచ్చినా కానీ మాకు సఫిషియెంట్ ఫండ్ ఉన్నది సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది సొసైటీలు అంటే అన్ని మండలాలలో కానీ అన్ని పెద్ద పెద్ద మెయిన్ విలేజ్లలో కూడా లేకపోవడం వల్ల కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఎరువుల విషయంలో కానీ, అవును సార్, విత్తనాల సరఫరా విషయంలో కానీ, ఇది సీడ్స్ సప్లై విషయంలో కానీ అక్కడ కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. మరి అది అమలు అయిందంటారా? ఇప్పుడైతే 2020లో కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసారు సార్ చేద్దామని. ఈలో మొత్తం 5 సొసైటీలు మెర్జ్ అయినాయి. ఇలా కొల్లూరు సొసైటీ దీన్ని కూడా పెడదామని ఆలోచన ఉంది సార్. ఇప్పుడు అది గొల్లనకొండ, ఈ కొల్లూరులో ఒక సొసైటీ ఉండే అనమాట. అంటే ఈ మధ్యలో ఇంకో సొసైటీ చేస్తే అని ప్లాన్ చేసిన ప్రాసెస్ నడిచింది. 2020లో ఎలక్షన్లో బిఫోర్ ఎలక్షన్ మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు నడిచింది, కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు ప్రపోజల్ తీసుకుంటున్నారు. మళ్ళీ చేద్దామనే ఆలోచన 3 ఊర్లో కూడా 4 ఊర్లో కూడా ఉంటే సర్వీస్ చేయడానికి కూడా బాగుంటుంది సార్. అది సొసైటీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్న రాష్ట్రంలో 909 సొసైటీ 906 సొసైటీలు ఉన్నాయి. 9 ఏమో డిసిసిబిలు ఉన్నాయి. మరి ఈ నాబార్డుకి వెళ్ళి మీకు గ్రాట్యుటీ ఏ విధంగా మీకు మద్దతు? నాబార్డు నుంచే లోన్స్ ఇస్తారు సార్ మాకు. నాబార్డు నుంచి వెళ్ళి ఫండ్ మాకు టెస్కాప్కి వస్తాయి, టెస్కాప్ నుంచి వెళ్ళి డిసిసిబికి వస్తుంది. నేను కూడా ఎల్టీ లోన్లు, మార్గే లోన్లు, ఆ లోన్లు అన్నీ నేను చేస్తాను సార్. ఈ సీజన్కు నేను 3 కోట్ల లోన్లు రైతులకు 50 మందికి మొత్తం నాకు 10 కోట్ల ఎల్టీ లోన్లు ఇచ్చినాను సార్. 12 కోట్లు క్రాప్ లోన్స్ ఉంది. అట్లా మీరు ఇచ్చేది ఎల్టీ లోన్ దీర్ఘకాలిక లోన్లకు ఎంత నుంచి ఎంతవరకు ఇస్తారు? ఏటికి ఇస్తున్నారు? డైరీ షీప్కి ఇస్తాను సార్. డైరీ లోన్లకు, షీప్ లోన్లకు ఇంకా మన బ్యాంక్ నుంచి డైరెక్ట్ ఉన్నారు సార్. వాళ్ళు డైరెక్ట్ ఏంటంటే ఎకరానికి 2 లక్షలు వాళ్ళు వేరే సపరేట్ వాళ్ళు ఫండింగ్ చేస్తారు. సొసైటీ నుంచి వెళ్ళి అంటే మంచి సొసైటీలు ఉండి మాకు కలెక్షన్ 80% అబోవ్ ఉన్న సొసైటీలు ఉంటాయి కదా సార్, 80-90% ఉన్న వాళ్ళకి మళ్ళీ అలాట్మెంట్ ఇస్తారు వాళ్ళు. అలాట్మెంట్ ప్రకారంగా మళ్ళీ నేను కూడా దాదాపు ఇప్పుడు ఈ 2024-25 సీజన్ గాను 3,60,00,000 ఇచ్చిన సార్ రైతులకు. ఒక 50-60 మంది రైతులకు డైరీ షీప్ మాత్రమే ఇస్తా. దాంతోపాటు హార్వెస్టర్లు ఇస్తాం. హార్వెస్టర్లు కూడా ఇప్పుడు క్రాప్ లోన్ ఇస్తున్నారు అంటున్నారు సార్. ఎంత ఇస్తున్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎకరానికి 45,000 సార్. మన ఫైనాన్సింగ్ బ్యాంక్ ఉంటుంది, జిల్లా సహకార బ్యాంక్. నల్లగొండ కిందనే మేము ఇంకా మన యాదాద్రి కింద 3 జిల్లాలు కదా సార్. ఇప్పుడు మీకు ఇప్పటికి కూడా నల్లగొండ జిల్లా సహకార బ్యాంకే సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రికి అదే ఫైనాన్స్ చేస్తుంది. ఎకరానికి 45,000 సార్ మా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. 45,000. దీనిలో ఒకటి ఏంటంటే వాటాదనం ఉంటుంది సార్. ఇప్పుడు సొసైటీలలో ఒక 1964 యాక్ట్ ప్రకారం ఏంటంటే వాటాదనం కంపల్సరీ ఇల్లు ఉంటుంది. సభ్యుడికి కమర్షియల్ బ్యాంకులలో ఉండదు. ఆయన క్లోజ్ చేసుకుని పోయేటప్పుడు ఆయన వాటాదనం మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తాం, మనం రిటర్న్ చేస్తాం, రిఫండ్ చేస్తాం. ఎంత రుణమాఫీ జరిగింది సార్? రుణమాఫీ సార్ 9,29 లక్షలు జరిగింది సార్. ఎంతమంది ఉన్నారు ఇంకా రైతులు పెండింగ్? ఇంకా పెండింగ్ 250 మంది ఉన్నారు సార్. వారికి వాళ్ళకు రుణమాఫీ కావడానికి మీరు పై అధికారుల దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అయ్యే అవకాశం ఉంది అక్కడ? అది అబౌవ్ 2 lakhs వల్ల కాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓన్లీ ఒక అబౌవ్ 2 lakhs వల్ల పెండింగ్ ఉన్నది. దాదాపు హైయెస్ట్ అయింది కూడా ఆల్ ఏరియా అనేది నాకు ఆలోచన సార్. జిల్లా సహకార బ్యాంక్ ఈ ఏరియా యాదాద్రి జిల్లాలో 7,50,00,000 అయింది సార్. ఇంకా 2 కోట్లు పెండింగ్లో ఉన్నది అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.